ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో దేవుని మహాకృపను బట్టి మరొక శనివారపు దినాన్ని ఉపవాస కూటానికి మనం ఈ విధంగా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో ఇలా దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. దేవా, మీ నామము ఘనమైనటువంటి ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ సమయంలో మరొక తండ్రి నాయన ఉపవాసపు దిన ఈ కొన్ని విషయాలు ప్రభువా వాక్యంలో నుంచి మేము ధ్యానించాలని ఆశపడుతుంటున్నాం ప్రభువా. మీ కృప మాకు అనుగ్రహించండి. ప్రాముఖ్యమైన ఉపవాసం కొరకు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రభువా నాయన మాకు తెలియజేయమని ప్రభువా మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, మీ పాదములకు వందనాలు దేవా నాయన. ఎందుకంటే మా ఆత్మీయ జీవితం బలంగా ఉండడానికి, మా ప్రార్థన బలంగా ఉండడానికి ప్రభువా నాయన ఈ ఉపవాసం ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మరొకసారి మీరు మాకు తెలియజేసి ప్రభువా నాయన మమ్మల్ని బలపరచుమని, మా ఆత్మలకు మేలు కలుగుటకు సహాయం అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇలా ఈ యొక్క శనివారపు దినాన్ని, ముఖ్యంగా మన బుధవారపు దినాన్ని, తర్వాత నిన్న శుక్రవారపు దినాన్ని కూడా దేవుని యందు నమ్మిక ఉంచడం గురించి మాట్లాడడం, ఆయన మన యందు నమ్మిక ఉంచడం అనేటువంటిది రెండు భాగాలుగా మాట్లాడడం మనం చూడడం జరిగింది పిల్లరా. ఈ సమయంలో ఇది శనివారపు దినము, ఉపవాస ప్రార్థనా దినము కనుక ఉపవాస ప్రార్థన మీద కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మరొకసారి ధ్యానించాలని ఆశపడుతున్నాను. చాలా సమయాల్లో ఉపవాస ప్రార్థన మీద మనం ధ్యానించాం. మరొకసారి తిరిగి మళ్ళీ ఈ ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతుంటున్నాను ప్రభు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి. ఉపవాసం గురించి చాలా ప్రాంతాల్లో చాలా మాటలు వ్రాయబడి ఉన్నాయి. కానీ ఒక ప్రాంతంలో వ్రాయబడినటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి మాట. అది ఏదంటే యోవేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి. యోవేలు గ్రంథము, దానియేలు గ్రంథము, తర్వాత హోషేయ గ్రంథము తరువాత యోవేలు గ్రంథము ఉంటుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఉంటుంది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి, ఇదే యెహోవా వాక్కు అనేటువంటి మాట. ఇలా దేవుడు పలికినటువంటి మాటల లోపల అంటే తన బిడ్డలకు, ఆమేన్, ఇది కేవలం ఇశ్రాయేలుల కొరకు మాత్రమే అనేటువంటిది కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడిచ్చినటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి ఉపదేశం ఇది. ఇది లోపల రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటే ఉంటాడంటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా నా యుద్ధకు రండి అనేటువంటి మాట. ఇది ఆ మెయిన్ వర్డ్గా, అంటే థీమ్ ఆఫ్ ద వర్డ్గా ఏర్పాటు చేసుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ సమయం లోపల ఈ యొక్క ఉపవాసం గురించి, అంటే ఉపవాసము చేయడం వలన ఏమిటి లాభము అనేటువంటిది చాలామందికి ప్రశ్న. మరికొంతమంది ఏమంటారంటే, దేవుని దగ్గర జవాబులు పొందుకోవడానికి ఉపవాసమే ఉండాలా ఏంటండి అనేటువంటి మాట. మరికొంతమంది మేము ఉపవాసం ఉండలేమండి అంటారు. మరికొంతమంది ఏమంటారంటే, మేము కొన్ని విషయాల్లో మాత్రమే ఉపవాసం గురించి ఉండగలవండి అంటారు. కనుక ఈ ఉపవాసం గురించి చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పిన మళ్ళీ ఇందులోకి వెళ్తాను. ఫాస్టింగ్ ప్రేయర్ విల్ గివ్ గ్రేట్ స్పిరిచువల్ బ్రేక్ త్రూ. అనగా గొప్ప ఆ బ్రేక్ త్రూ అంటే ప్రత్యేకమైనటువంటి ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఈ యొక్క ఉపవాసము అందుకనే ఏమంటాడంటే కొన్ని విషయాలు వెడలిపోవే మాత్రం కూడా
ఇటువంటివి జరగడానికి ఏంటి ప్రభువా, ఏమి చేయాలి అంటే, ఇలాంటి కార్యాలు జరగడానికి కొంచెం జటిలమైనటువంటివి, కఠినమైనటువంటివి వదిలిపోకుండా ఆ బంకమట్టిలాగా పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని ఆ దురాత్మల సమూహాలు వదిలిపోవడానికి పిల్లరా ఉపవాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ఉపవాసాల్లో సర్వసాధారణంగా 4 రకాలైనటువంటి ఉపవాసాలు చేస్తారు. ఈ 4 రకాల్లో ఫుల్లీ ఫాస్టింగ్ అంటే మొత్తం 1 రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఉపవాసాన్ని డిక్లేర్ చేసుకుంటే ఆ 3 రోజులు కూడా భోజనం తినడం కానీ లేకపోతే ఏముండదు ఇంకేమాత్రం కూడా. నా చిన్నప్పుడు అంటే నేను మారు మనసు పొందిన కొత్తలో 1970s అంతకు ముందు కూడా ఉపవాసాలు ఎక్కువ ఉండేవారు. బట్ నాకు జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 1970sలో నేను మారు మనసు పొందిన తరువాత ఉపవాసం గురించి నేను చాలా వరకు ఆ దినాల్లో ఎక్కువ మాట్లాడుకునేవారు, ప్రసంగాలు కూడా నేను ఎక్కువ వినేవాడిని. అంతకుముందు మారు మనసు పొందకముందు మా అమ్మ ఉపవాసం ఉంటూ ఉండేది. ఉపవాసం లోపల చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవారు. వాళ్ళకి నేను నిమ్మకాయ నీళ్ళు అన్నీ కలిపి తయారు చేసి ఇస్తూ ఉండేవాడిని. ఆ నిమ్మకాయ నీళ్ళు కలిపి తీసుకుని వెళ్ళినప్పుడు నాకు నేనే నవ్వేసుకునేవాడిని. కారణం ఏంటంటే వీళ్ళు పెద్ద ఉపవాసం ఉంటారంటే నిమ్మకాయల నీళ్ళు తాగేస్తున్నారు, కాఫీలు తాగేస్తున్నారు అనేటువంటి ఆలోచన నాకు ఉండేది. ఇలాంటి ఉపవాసం ఏం ఉపవాసం అనేటువంటి మాట అనుకునేవాడిని. తర్వాత మారు మనసు పొందిన తర్వాత నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థించాలనేటువంటి ఆలోచనలకు వచ్చినప్పుడు పిల్లరా నాకు ఇంతకు ముందున్నటువంటి ఉపవాసాలు జ్ఞాపకం వచ్చాయి. ఒకటి ఫుల్లీ ఫాస్టింగ్ అనగా కంప్లీట్గా ఏమీ తినకుండా ఉపవాసం ఉంటారు. కొంతమంది అయితే మంచినీళ్ళు కూడా తాగరు, అలా ఉంటారు. డే అంతా అలాగుండి ఇంకా దేని మీద మనసు పెట్టకుండా తలుపేసేసుకునేవారు. కొంతమంది దేవుని సేవకులు మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఏమనేవాడు అంటే, బాబు మీ ఇంటి దగ్గరలో ఒక స్థలం ఉంది కాబట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేందుకు నేను వచ్చాను బాబు అనేవాడు. ఆయన లోపలికి వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసేసుకునేవాడు. కానీ ఆ డే అంతా అక్కడే రూమ్లో ఉండిపోయేవాడు. కనీసం కాలకృత్యాలు కూడా బయటకు వచ్చేవాడు కాదు ఆయన మాత్రం కూడాను. నేను అప్పుడప్పుడు ఆ గేట్ దగ్గరికి వెళ్ళి నిలబడేవాడిని. పాస్ట్ గారు నిద్రపోతున్నారా ఏంటి, లేకపోతే ఏమైనా కాఫీకి ఇవ్వాలా ఏంటి అడుగుతారేమో అని మా అమ్మ అప్పుడప్పుడు అరే అక్కడికి వెళ్ళి నిలబడరా అని చెప్పేది. నేనేం చేసేవాడు అంటే నిద్రపోతున్నాడని నిద్రపోతున్నాడని చెప్దాం, లేకపోతే ఏంటి అని అక్కడికి వెళ్ళి నిలబడేవాడిని. కొన్ని సమయాల్లో నేను ఎన్నిసార్లు వెళ్ళినా ఆ సేవకుడు ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. శబ్దం, మధ్యాహ్నం శబ్దం, ఉదయం శబ్దం, 10 గంటలకి అలా కూర్చునేవాడు. 10 గంటలకు శబ్దం, ప్రార్థనా శబ్దం, మధ్యాహ్నం 2 అయినా ప్రార్థనా శబ్దం, సాయంకాలం 4 అయినా ప్రార్థనా శబ్దం, రాత్రి 10 అయినా ప్రార్థనా శబ్దం. మరి ఆయన నీరు కూడా తాగేవాడు కాదు. మరి అలాగా ప్రార్థన చేస్తూ ఉంటే నోరు ఆరిపోయేదో కాదో ఏటో అర్థమయ్యేది కాదు. కానీ అలాగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బయటకు వచ్చి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళి ఆ తర్వాత వచ్చి కాసేపు కూర్చొని అమ్మా నేను ఫాస్టింగ్ ముగించుకున్నాను, నాకు ఏమన్నా కాఫీ కానీ టీ కానీ ఇవ్వండి అనేవాడు. అప్పుడు ఆయనకి అవ్వాలాడుతూ మేము తీసుకొని వెళ్ళి ఆ రొట్టె లేకపోతే కాఫీ కానీ టీ కానీ ఇచ్చి భోజనం అది ఏర్పాటు చేసేవాళ్ళం. ఆయన అలా ఫాస్టింగ్ చేసి వెళ్ళిపోయేవాడు. అది ఫుల్లీ ఫాస్టింగ్, కంప్లీట్గా ఉపవాసం. అంటే మరి పట్టుదల అన్నమాట. ఉపవాసంలో ఉన్నటువంటి గొప్ప పట్టుదల నేను ఆయన దగ్గర చూశాను. తర్వాత హాఫ్ వే ఫాస్టింగ్ ఉంటుంది. అంటే ఒక పూటే ఉపవాసం ఉంటారు. నేను ఒక్క పూటే ఉపవాసం ఉండడానికి నిర్ణయించుకున్నానండి అని అనేటువంటి మాట. మేము ఒక రోజంతా ఉపవాసం ఉండలేవండి అనేటువంటి మాట. కనుక ఒక్క పూటే ఉపవాసం ఉంటామండి అంటారు. అది ఉదయం బ్రేక్ఫాస్ట్ తినకపోవడమో, లేకపోతే మధ్యాహ్నం లంచ్ చేయకపోవడమో, లేకపోతే సాయంకాలం భోజనం చేయకపోవడమో జరుగుద్ది. ఒక ఆయన ఎవ్రీ డే ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మాతో పాటు ప్రార్థనకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈరోజు అంటే నేను కొన్ని సమయాల్లో లంచ్ బాక్స్ తీసుకెళ్ళనండి అని అన్నాడు. కారణం ఏంటి బాబు, ఇంట్లో పని జరగదా అంటే, భోజనం అది తయారు చేయడం కష్టమా అంటే, లేదండి భోజనాలన్నీ తయారైపోతాయి, కానీ నేను ఉపవాసం ఉంటాను కనుక ఆ రోజు నేను లంచ్ బాక్స్ తీసుకెళ్ళనండి అని అన్నాడు. అంటే మధ్యాహ్నం భోజనం చేయడు, ఇదొక ఉపవాసం. ఇది ఆఫీస్లో కూర్చుంటాడు, ఆఫీస్ పనంతా చేసుకుంటాడు, వచ్చిన వాళ్ళందరితో మాట్లాడతాడు అన్ని, కానీ భోజనమే చేయడు. కానీ దానికి ఏం పెట్టుకున్నాడంటే ఆయన ఉపవాస ప్రార్థన కాబట్టిగా నేను ఉపవాసం ఉంటున్నానండి అనేటువంటి మాట పెట్టుకున్నాడు. దేవునితో సంబంధం ఏమి ఉండదు, ఆఫీస్తోనే సంబంధం, ఫైల్స్తోనే సంబంధం ఉంటుంది. ఇంటికి వచ్చేస్తాడు,
ఉదయం నుంచి భోజనం ఏమి ఉండదు కనుక అటాక్, ఇంక సాయంకాలం లంచ్ డిన్నర్కి అటాక్ ఇస్తాడు, ఫుల్గా తింటాడు. ఇదొక రకమైనటువంటి ఉపవాసం. తర్వాత అదే 1 మీల్ ఫాస్టింగ్ అనేటువంటిది, అంటే ఒక్క పూటే తింటారు. ఇప్పుడు మనం చెప్పాం కదండి, అలాగనమాట అండి. మరికొన్ని సమయాల్లో భోజనం మాత్రమే చేయరు, కానీ కాఫీ తాగుతారు, బ్రేక్ఫాస్ట్ అంటే చిన్న చిన్నవి ఏమైనా బిస్కెట్లు తింటారు. ఇలాగా కొన్ని తింటాం అంటారు. ఇల్లులు అద్దెకి ఇచ్చేటప్పుడు 2 రకాలుగా ఉంటాయి. ఫుల్లీ ఫర్నిషింగ్ అంటారు, ఆఫ్ ఫర్నిషన్ అంటారు. అంటే పూర్తిగా ఉన్నటువంటివి. నేను ఒకసారి మీకు కంప్లీట్గా ఫర్నిచర్ అంతా ఉండేటువంటిది కావాలా అంటే, అది ఫుల్లీ ఫర్నిచర్ అంటే ఏంటి చెప్పు బాబు అన్నాను. అని ఎవరంటే అన్ని గదుల్లో మంచాలు ఉంటాయి సార్, మీకు పరుపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఏసీలు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, డోర్స్ అన్నిటికీ చక్కగా కబోర్డ్స్ అన్నీ ఉంటాయి, మీకు డైనింగ్ టేబుల్ ఉంటుంది, సోఫా ఉంటుంది, మీకు అన్నీ మీరు ఇంట్లోకి వచ్చినప్పటికీ మీ సూట్ కేసుతో మీ బట్టలు మీరు తెచ్చుకోవడం అంతే, ఇంకేం అక్కర్లేదు, అన్నీ ఉంటాయండి అని చెప్పాడు. మరి ఆఫ్ అంటే ఏంటి బాబు అంటే ఏమన్నాడంటే, మంచాలు ఉండవు, సోఫాలు ఉండవు, ఏం ఉండవండి, డోర్లకి మాత్రం, అంటే గదిలో ఉన్నటువంటి కబోర్డ్స్కి మాత్రం డోర్స్ అవి వేస్తుంటాయండి, కిచెన్లో అన్నీ చాలా జాగ్రత్తగా చేస్తుంటాయండి, ఇదండి అని అటువంటి మాట చెప్పాడు. ఇప్పుడు ఉపవాసం కూడా ఇలాంటి రకాలైనటువంటి కోటింగ్స్ చాలా ఉంటాయి. తర్వాత ఆ సమయానికి అంటే భోజనం మాత్రమే చెయ్యం. ఎస్, కానీ ప్రియులారా, ఉపవాసము అనేటువంటి లోపల, ఆ ఉపవాసము లోపల 2 ప్రధానమైనవి ఉన్నాయి. ఒకటి ప్రార్థన, అంటే ఆ దేవునితో సహవాసము. రెండవది దేవుని వాక్యముతో సహవాసము. మన కాన్సన్ట్రేషను ఏమాత్రం కూడా వేరొక ప్రాంతానికి వెళ్ళకుండా, ఆమేన్, ప్రార్థన వాక్యం మీదే మనము కూర్చుంటున్నప్పుడు, మన కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే దేవుని కార్యాలు చేయడానికి ఉపవాసం ఉండాలనేటువంటి మాట కాదు నేను చెప్పేది. కానీ ఉపవాసం అనేటువంటిది మనల్ని ఏం చేస్తుందంటే, మన ప్రభువుకి మనల్ని దగ్గర చేస్తుంది. ఆ రోజంతా ఇక మనుషులతో కానీ ఎవరితో కానీ వ్యర్థమైనటువంటి తలంపులతో కానీ దేనితో కానీ సంభాషించకుండా దేవునితో మాత్రమే మాట్లాడడానికి ఉపవాసము చాలా ఉపయోగపడుతుంది. కనుక ఉపవాసం చేయాలనుకునేటువంటి వారు దయచేసి మీరు అలవాటు ప్రకారంగా ఉపవాసం చేయడానికి ప్రయత్నం చేయకండి. లేకపోతే ఉపవాసం చేయకపోతే బాగుండదు అనేటువంటి ప్రయత్నం చేయకండి. కానీ దేవునితో సహవాసము కలిసి ఉండడానికి, దేవునితో సహవాసము పెంచుకోవడానికి ఈ ఉపవాసము చాలా వరకు ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు సన్నబడాలనుకుంటే, లోపల ఉన్నటువంటి కొవ్వు కరగాలనుకుంటే ఉపవాసం ఉండండి, అది వేరు. కొవ్వు కరుగుట కొరకు ఉపవాసం, అది అలా దానికి హెడ్డింగ్ పెడదాం మనం. అయ్యా కొన్ని సమయాల్లో ఉపవాసాలు ఉంటాయి, అంటే ఎక్కువ ప్రార్థించి బలమైన కార్యాలు చూడడానికి ఉపవాసం చేసి ప్రార్థించాలి అనేటువంటిది. శరీరం అది 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 మన ఆత్మీయ జీవితానికి మేలు కలగడానికి, తర్వాత కొన్ని విషయాలు దేవుడు సహాయం చేయడానికి, దేవుడితో సంబంధం కలగడానికి ఉన్నటువంటి ఉపవాసం అది. మరి కొన్ని ఉపవాసాలకు ఇంకో పేరే ఉంటుందంటే, లోపల ఉన్నటువంటి కొవ్వు కరగడానికి ఉపవాసం అనేటువంటి మాట. కనుక అలాగే ఏమవుతాయంటే ప్రియులారా, మనకి ఈ రకమైనటువంటి ఉపవాసాలు చాలా వరకు ఉంటాయి. ఈ సమయంలో ఈ యొక్క ఫాస్టింగ్ అనేటువంటి దాని గురించి వాక్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు ఒక మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మీరు ఉపవాసము చేయన 6వ అధ్యాయము 16వ వచనం, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి అనేటువంటి మాట. రెండవది, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కనుక ఈ ఉపవాసం అనేటువంటిది, మన ఉపవాసాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు, ఈ ఉపవాసం అనేటువంటిది పబ్లిక్లో పెట్టేటువంటిది కాదు, అందరికీ చెప్పి చేసేటువంటిది కాదు. మీటింగ్స్ ఉంటాయి,
మీటింగ్స్ అందరికీ చెప్తాం కదండి. ఎస్, పాంప్లెట్స్ ప్రింట్అవుట్ చేస్తారు, అందరికీ చెప్తారు అయ్యా ఈ మీటింగ్స్ అండి, పలానా మీటింగ్స్ అని చెప్పేసి. ఉపవాస కూడికలు ఉంటాయి, ఉపవాస కూడికలకు కూడా అందరికీ చెప్తారు అయ్యా ఉపవాస కూడికలు ఉన్నాయి, రండి బాబు రండి బాబు రండి బాబు అని చెప్తారు. కానీ వ్యక్తిగతమైనటువంటి ఉపవాసం ఉందే, వ్యక్తిగతమైనటువంటి ఉపవాసానికి ఎవ్వరికీ తెలియకుండా ఉపవాసం ఉండాలి. నెంబర్ 1 అంటే అర్థమేటయా అంటే 17వ వచనంలో ఉపవాసము మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం, ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని గాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అనేటువంటి మాట. రహస్యమందున్న నీ తండ్రి అనగా సీక్రెట్. ద ఫాస్టింగ్ ఈజ్ నాట్ పబ్లిక్ బట్ సీక్రెట్. అది నీకు నీ దేవునికి సంబంధించింది. ప్రైజ్ గాడ్. నీ మనస్సులో ఉన్నటువంటి వేదన, నీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖము, ఆమెను అందుకే అంటాడు దుఃఖపడుడైనటువంటి మాట రాయబడి ఉంది. నీ మనసులో ఉన్నటువంటి నీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఒంటరితనం ఉందే, వీటన్నిటి మీద నిలవబడి జయించడానికి, అవి నీ మీద పరిపాలించడానికి వస్తున్నప్పుడు వాటిని నువ్వు ఎదుర్కోవడానికి, ప్రైజ్ ద లార్డ్, నీకును నీ దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధము ప్రాముఖ్యమైన ఉపవాసము, ఇది రహస్యమైనటువంటిది. కనుక నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన లోపల ఉపవాసాన్ని ఎప్పుడైతే నీవు చాలా జాగ్రత్తగా రహస్యంగా ఉంచి దీన్ని నడిపించుకుంటావో, ఉపవాసాన్ని కంటిన్యూ చేస్తావో, కొన్ని సమయాల్లో నీకు చాలా వరకు మేలు కలుగుద్ది. ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫాస్టింగ్ కెన్ చేంజ్ అవర్ హార్ట్ అండ్ ద నేషన్ హార్ట్ ఆల్సో. అనగా దేశాన్ని ఉపవాసము మార్చగలదు. ప్రైజ్ ద లార్డ్. మనం దీని గురించి వేరేగా చెప్పుకోక్కర్లేదు, మనకు తెలుసు. నెహెమియా ఉన్నాడు, ఎస్. అలాగే యోవేలు ఉన్నాడు, యోనా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ ఉపవాసం అనేటువంటిది చూడండి ఒకసారి నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం పరిశీలన చేద్దాం. నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. హకల్యా కుమారుడైన నెహెమియా యొక్క చర్యలు 20వ సంవత్సరములో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులో హనానీయను ఒకడు యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారికి నడువగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుశ్రమను నిందను పొంది ఉన్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి నాతో చెప్పిరి. ఈ మాట వినినప్పుడు చూడండి ఒకసారి, నేను కూర్చుండి ఏడ్చి, మేము అని చెప్పలేదు అక్కడ ఏమాత్రం కూడా, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రైజ్ ద లార్డ్. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి దుఃఖముతో చూడండి మాట, ఈ మాట వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి అనేటువంటి మాట. ఏ మాట వినినప్పుడు దుఃఖం వచ్చిందయా నెహెమ్యాకు అంటే ఏముందంటే, బహుగా చూడండి, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు ఒకటి. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నవి. అందులో నివసించువారట శ్రమను శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఎస్, అందులో ఉన్నటువంటి వారు బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. కానీ ఇంకొక మాట ఏం రాయబడిందంటే, ఆమేన్, దాని గుమ్మములు అగ్ని, దాని ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత
చూడండి ఒకసారి 4వ వచనంలో 3వ వచనంలో, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి అనగా ఈ యొక్క నెహెమ్యాలో ఎక్కడా ఉపవాసం కొరకు ఆలోచన వచ్చిందంటే, శేషించిన వారు ఉన్నారు, శ్రమలు నిందలు పడుతున్నారు అని చెప్పగానే పెద్దగా ఏం అనిపించలేదు. కానీ యెరూషలేము యొక్క ప్రాకారము పడగొట్టబడింది, గోడ పడగొట్టబడింది, గుమ్మములు కాల్చివేయబడ్డాయి అనేటువంటి మాట. పిల్లరా, గుమ్మములు ప్రాకారము సెక్యూరిటీకి గుర్తు, కాపుదలకు గుర్తు. అంటే యెరూషలేములో మనుషులు శ్రమ పడుతున్నారు, కానీ ఏమి పోయిందయా అంటే యెరూషలేము యొక్క కాపుదల పోయింది, ప్రాకారము కూలిపోయింది, సెక్యూరిటీ పోయింది. అందుకని ఏమైందంటే నిందలు పడతారు, బాధలు పడతారు మనుషులకి. ఇది కామనే, ఇది నేను కూడా అలాగే నిందలు పడి బాధలు పడి ఈ ప్రాంతానికి వచ్చి పని చేసుకుంటున్నాను నేను అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రాకారము పడిపోయిందో, గోడలు పడిపోయాయో, గుమ్మాలు కాల్చివేయబడ్డాయో, శత్రువు చాలా ఈజీగా లోపలికి రావడానికి అవకాశం. చూసారా కాన్సెప్ట్ ఇక్కడ. ఉపవాసం ఎప్పుడైతే డిక్లేర్ చేయబడినటువంటి మాట, తర్వాత ఈ మాటలు వినినప్పుడు, ప్రాకారము కూల్చబడింది అనేటువంటి మాట, గుమ్మములు కాల్చబడ్డాయనేటువంటి మాట నేను వినినప్పుడు, ఆమేన్, వినినప్పుడు ఉన్నటువంటి మాట ఏంటంటే, కొన్ని దినములు, చూడండి ఆ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. విజ్ఞాపనకు ఉపవాసానికి దుఃఖమునకు దగ్గర సంబంధము. ఈ భాగము లోపల ఇది ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు గమనించండి, 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటేమంటాడంటే, నేను మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చాను అంటాడు. అంటే వేరొకరితో సహవాసం లేదు, కూర్చున్నాడు ఒక్కడై, ఎవరితో సంబంధం లేదు, ఎవరితో కూడా కూర్చున్నాడు. అని ఎక్కడ కూర్చున్నాడు? ఆమేన్, ఎట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చున్న తరువాత ఇంకొక మాట ఏం చేశాడంటే, ఏడుపు ప్రారంభించాడు. కొన్ని దినములు దుఃఖముతో అన్నాడు. తర్వాత ఉపవాసం ఉండని అనేటువంటి మాట, ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇలా ఉపవాసానికి ఈ ప్రక్క మనం పరిశీలన చేస్తే, ఉపవాసానికి ఒక ప్రక్కే ఉన్నాయంటే, దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, ఏడ్చాడు, ఏడుపు ఉంది. తరువాత కొన్ని దినములు దుఃఖం ఉంది ఒక ప్రక్క. రెండో ప్రక్క ఏముందంటే, రెండో పక్క ఉపవాసం ఉండి అనేటువంటి మాట, ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. తర్వాత వైపు ఏముందంటే విజ్ఞాపన ఉంది. ప్రైజ్ లార్డ్. మళ్ళా ఈ సమయంలో ఒకవేళ కానీ నీవు కానీ ఉపవాసం ఉండి ప్రార్థించడానికి నిర్ణయించుకుంటే, దీని మీద బేస్ అయ్యి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే వాక్యంలో ఏముందో దాని ప్రకారంగా మనము చేయడానికి ప్రయత్నిస్తే, వాక్యంలో ఉన్నటువంటి ఆన్సర్ ఎలాగొచ్చిందో అలాగే మనకు కూడా జవాబు వస్తుంది. ప్రైజ్ లార్డ్. దిస్ ఇస్ వెరీ, అంటే జ్ఞానానుసారమైన రీతిగా మనము ప్రార్థనలోకి వెళ్ళటం అవసరం. ఉపవాసం ఉండేటప్పుడు ముందు ఒంటరిగా దేవుని దగ్గర, ఇంకొక మాట చెప్పనేమని, ఫాస్టింగ్ ఈజ్ నాట్ పబ్లిక్ బట్ సీక్రెట్. ఒక ప్రాంతంలోకి వెళ్ళి నేను ప్రభువుతో ఉండాలి అనేటువంటి ఆలోచన. 70s మేము కొన్ని సమయాల్లో దేవుని పరిచర్యలో, అంటే కాలేజీలో చదువుతున్నప్పుడు కానీ, పరిచర్యలో ఉంటున్నప్పుడు కానీ, కొంతమంది సేవకులు, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయర్స్ కూడా ఉండేవారు, జాబులు చేసుకునేవారు. వారు సెలవు పెట్టి ఆ కొన్ని హాలిడేస్ వచ్చినప్పుడు ఏం చేసేవారంటే, కొంతమందికి హాలిడేస్లో సెలవు ఉండదు, వారు సెలవు పెట్టేవారు. హాలిడేస్ వస్తే ఆ రోజు సెలవులు కనుక, కాలేజీకి సెలవులు కనుక, మిగిలినటువంటి కొన్ని డిపార్ట్మెంట్కి సెలవులు ఉంటాయి కనుక, ఇలా వర్కౌట్ చేసుకొని ఒక ప్రాంతాన్ని ఎంచుకునేవాను. ఆ ప్రాంతానికి వెళ్ళి మేము ముందుగానే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మాకు అన్ని చక్కగా ఏర్పాట్లు చేసేవారు, గది అది ఏర్పాటు చేసేవారు. అన్ని మేము ఉండడానికి ఒక 3 రోజులు ఉండడానికి, స్నానం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేవారు ఆ పల్లెటూరు ప్రాంతాల్లో. కరెంట్ అది ఉండేది కాదు అప్పుడు.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 3 రోజులు ప్రియులారా భోజనాలు ఉండేవి కావు. 3 రోజులు కూడా ముందే చెప్పేసి వాడు మా లీడర్ గారు ఆయన, ఇన్ని రోజులు భోజనాలు ఉండవు మీకు, అక్కడ ఏమీ దొరకవు, కేవలం సాయంకాల సమయంలో మాత్రమే నిమ్మకాయ నీళ్ళు, ఒక గ్లాసు నీళ్ళు మీకు ఇవ్వబడతాయి. మీరు ముందుగానే నిర్ణయించుకొని అలాగా ఖచ్చితమైనటువంటి ఉపవాసం ఉండాలనేటువంటి తలంపు మీకు ఉంటే, అలా ఉండాలనేటువంటి నిర్ణయం మీరు తీసుకుంటే రండి అనేటువంటి మాట చెప్పేవాడు. కనుక అక్కడ మేము ఏంటంటే ముందుగానే మేము వెళ్ళే ముందు నిర్ణయం తీసుకునేవాళ్ళం. అక్కడ చాలామంది ప్రక్షాళన జరిగేది కనుక చాలామంది రాకుండా ఉండిపోయేవారు, ఎక్కువ మంది వచ్చేవారు కాదు, కొంతమంది మాత్రం వచ్చేవారు. బట్ ప్రైజ్ ది లార్డ్, వెళ్ళిన తరువాత ప్రియులారా బలమైనటువంటి అంటే ఆ ప్రార్థన సమర్పణ ఆలోచన విధానాన్ని బట్టి బలమైనటువంటి ప్రార్థన రావడాన్ని బట్టి పిల్లరా ప్రార్థన ప్రభావం ఏమైందంటే మా చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి ప్రాకారములు, అపవాది లోపలికి రాకుండా బలంగా ఉండడానికి కావలసినటువంటి ప్రాకారములు ఎప్పటికప్పుడు స్థిరపరచబడేవి. ఇది ఒక్కసారి ప్రార్థన కాదు, ఇయర్లీ ప్రార్థన చేసాం. 6 monthsకి వస్తారు కొన్ని సమయాల్లో ప్రార్థన, 3 రోజుల ఉపవాస ప్రార్థన అయితే కొన్ని సమయాల్లో ఎవ్రీ 3 monthsగా చేస్తే వాళ్ళం, కొన్ని సమయాల్లో 9 days, కొన్ని సమయాల్లో 8 days, కొన్ని సమయాల్లో 12 days అలాగనమాట. కొంతమంది 17 days చేసేవారు. పిల్లరా అంటే ఆ దినాల్లో అంత బలమైనటువంటి ఉపవాస ప్రార్థనలు ఉండడాన్ని బట్టి బలమైన ఉద్యమం జరిగేది. ఎక్కడికి వెళ్ళినా ఆత్మల సంపాదన బలంగా జరిగేది. ఈ దినాల్లో ఉన్నటువంటి ఉపవాసపు ఆ ప్రాముఖ్యత అనేటువంటిది సంఘాల్లో ప్రకటించబడకపోవడాన్ని బట్టి ఉపవాసం ఉన్నటువంటి దుఃఖము, వేదన, కన్నీరు అనే దాని గురించి పబ్లిక్ మీటింగ్స్లో ప్రకటించలేకపోవడాన్ని బట్టి, దాని గురించి చేయకపోవడాన్ని బట్టి, చర్చస్లో కూడా ఆ ప్రసంగాలు లేకపోవటాన్ని బట్టి ఏమైందంటే రాను ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనలు కనుమరుగైపోయాయి. ప్రేర ఉపవాస ప్రార్థన కనుమరుగైందంటే మీకు ఒక మాట చెప్తాను, జీవము పోయినట్టు లెక్క. ఆత్మీయ జీవితానికి మళ్ళా ప్రార్థన ఊపిరి లాంటిదని చెప్తాను నేను. ఊపిరి ఉంటే సరిపోదండి, ఆరోగ్యం ఉండాలి. చాలా సమయాల్లో చాలామంది బలహీనంగా ఉన్నా ఊపిరి ఉంటుంది కానీ ఆరోగ్యంగా ఉండరు, నడవలేరు. వారు కొన్ని సంవత్సరాలు బతికేస్తారు. ఒక ఆయన అన్నాడు కదా, అయ్యా నాకు ఈ శరీరము కొన్ని సమయాల్లో పనిచేయదండి, బయటికి వెళ్ళలేను సార్ నేను ఏమాత్రం కూడా, ఎవరైనా నడిపించి తీసుకుని వెళ్ళాలి సార్, నాకు ఎవరైనా తీసుకుని వెళ్ళాలి, లేకపోతే ఇక్కడే ఇలా ఉంటాను సార్ నేను, అంటే నా శరీరం అలా బలహీనం అయిపోయింది అని చెప్పాడు. ఎంతకాలం బట్టి అలా ఉన్నారు సార్ మీరు అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా అండి, రమారమి 10 సంవత్సరాల నుంచి ఇలాగే అంటే 10 సంవత్సరాల నుంచి బతికేస్తున్నాడు, గాలి పీలుస్తున్నాడు, ఊపిరి ఉంది, బతుకుతున్నాడు, భోజనం చేస్తున్నాడు, ఎస్ అన్నీ ఉన్నాయి. కానీ మనిషి లోపల నిలవబడ్డానికి, అందరిలాగే తిరగడానికి బలము లేదు. ఉపవాసం లేనటువంటి ఒక వ్యక్తి, అంటే దేవుని బిడ్డని చెప్పుకునే వ్యక్తి, బాప్టిజం తీసుకొని బల్లలో పాలు పంపులు పొందేటువంటి వ్యక్తి ఉపవాస ప్రార్థన లేకుండా బతుకుతున్నాడంటే ఆత్మ సంబంధమైనటువంటి బహు రోగము కలిగిన వాడు అని అర్థం. ఒక ఆయన అంటాడు కదా, నేను రోజుకి ఒక 15 ట్యాబ్లెట్స్ వేసుకుంటాను. బాబోయ్ 15 ట్యాబ్లెట్స్ ఏంటండి అంటే, ఆ 15 ట్యాబ్లెట్స్ లేకపోతే నేను బతకలేను సార్ అన్నాడు. ఏంటంటే షుగర్కి కొన్ని వేసుకోవాలట, తర్వాత ఇంకేదో మైగ్రేన్ అట దానికి కొన్ని వేసుకోవాలట, మరికొన్ని ఏంటంటే కడుపులో ఏదో సమస్య అట దానికి కొన్ని వేసుకోవాలట, తర్వాత నరాలలో కొన్ని సమస్యలట దానికి కొన్ని వేసుకోవాలట. అంటే ఎవ్రీ 1 hourకి ఇలాగా అప్పుడప్పుడు అలాగా ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే బతకాలి. ఆ తరువాత ఆయనే ఏమన్నాడంటే, అయ్యా నేను ఒక రోగిష్టి మనిషినండి అని అన్నాడు. ఈ దినాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో మారు మనసు పొంది, బ్యాప్టిజం పొంది, సంఘములో ప్రభురాత్రి భోజనంకి వచ్చి, బల్లలో పాలు పంపులు పొంది, బల్ల తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి నీకు ఉపవాసము లేకపోతే
ఆత్మ సంబంధమైనటువంటి రోగిష్టి లాంటి మనుషులు మనం. రోగము, రోగిష్టి చూసారా అండి? బెటర్ బెస్ట్ లాగా, బెటర్ గుడ్ బెటర్ ఏది ఉంటుంది చూసారా, అలాగనమాట. ఉన్నప్పుడు మాకు సర్ఫ్ గురించి రేడియోలో వచ్చేది. తెలుపు, అతి తెలుపు, అమిత తెలుపు అనేటువంటి మాట. ఆ తెలుపేది, కానీ దాన్ని చెప్పేవారు అంటే బాగా ఉందని. అతి తెలుపు అంటే చాలా తెల్లగా ఉందని, అమిత తెలుపు అంటే చాలా 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 తెల్లగా ఉందని చెప్పి. రోగిష్టి, ఆత్మ సంబంధమైనటువంటి రోగములు, ఆత్మ సంబంధమైన రోగిష్టి ఎవరయ్యా అంటే ఆ వ్యక్తి జీవితంలో ఉపవాస ప్రార్థన లేకుండా, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కూర్చొని 1 గంట 2 గంటలు 3 గంటలు ఒక పూట ఒక దినమంతా కూర్చోలేకపోతే ఒకవేళ రోగిష్టి. అందుకనే తను మాట్లాడితే మనుషులు దూరంగా పోతారు. ప్రార్థించేవాడు, ప్రార్థన ఉపవాసంతో ప్రభు సన్నిధిలో ఉండేవాని యొక్క పద్ధతి వేరుగా ఉంటుంది. కనుక పిల్లరా, ఉపవాస ప్రార్థన ఉన్నటువంటి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ భాగంలో మనం చూసాం. ఆ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. కూర్చుండి, 2 ఏడ్చి, 3 కొన్ని దినములు దుఃఖముతో ఉండి అప్పుడు ఉపవాసంలోకి వచ్చాడు. తరువాత ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రైజ్ గాడ్. ఈ విజ్ఞాపన, ప్రారంభపు విజ్ఞాపన యొక్క ఫలితం ఏంటో ప్రైజ్ గాడ్ మనం చూడగలుగుతున్నాం నెహెమ్యా గ్రంథం లోపల. ఇది నన్ను దేవునితో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితంలో బలహీనం అయిపోయావు అని నీకు తెలుస్తుంది. పైకి గంభీరంగా కనబడుతున్నావు, కానీ నీ ఒంటరి జీవితంలో, లేకపోతే నీ లోపల ఉన్నటువంటి హృదయాంతరంగములో ఉన్నటువంటి దేవునితో ఉన్నటువంటి సంబంధము నీకు చాలా దూరంగా ఉన్నావు. డాక్టర్ అంటాడు ఒక్కొక్కసారి, బాగానే కనబడతాం కానీ చూడగానే డాక్టర్ ఏమంటాడంటే, అమ్మా మీ లోపల రక్తం చాలా తక్కువగా ఉంది, మీకు కనుక ఈ మందులు వాడాలి, ఖచ్చితంగా బలమైన ఆహారాన్ని తినాలి అంటాడు, ఈ విటమిన్స్ వాడాలి అంటాడు, ఈ టానిక్ మీరు తాగాలి. కారణం ఏంటంటే లోపల బ్లడ్ చేరాలి. బతికేస్తున్నామండి, మేము బతుకుతున్నామండి, బాగానే ఉన్నామండి అంటే ఆయన ఏమన్నాడంటే, నువ్వు బతుకుతున్నావు కానీ లోపల రక్తం లేదు. ఇలా కళ్ళు తీసి చూస్తాడు, నాలుక ఆనమంటాడు. ఎస్, ఇది నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. నీవు ఆత్మీయ జీవితంలో బలము పొందడానికి, ప్రభు కొరకు నమ్మకమైన మంచి దాసురాలా అని వాడబడ్డానికి, నీ ప్రార్థనా జీవితానికి మరొకటి తోడేంటంటే ఉపవాస ప్రార్థన. లేదా ఇంకొక మాట చూడండి ఒకసారి. లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట చదువుతాను మీకు నేను. చూడండి ఒకసారి. లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలోనికి నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచు ఉండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అంటే 40 రోజులు ఏమీయూ తినలేదు, నథింగ్, తాగలేదు, తినలేదు. ఇది చాలా తీవ్రమైన ఉపవాసం అండి బాబు, ఈ ఉపవాసం. అందుకనే ఎప్పుడైతే ఇంత బలమైనటువంటి ఉపవాసాన్ని యేసయ్య చేశారో ఒక మాట రాయబడింది చూడండి. అదే అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆమేన్. అంటే ఉపవాసం ఉన్న తరువాత ఫైనల్గా ఉన్నటువంటి మాట ఏంటంటే ఆత్మ బలముతో, ప్రైజ్ ది లార్డ్, బలముతో గలిలయకు
తిరిగి వెళ్ళాను. గ్లోరీ టు ద లార్డ్. ఆత్మ బలము. ఇది నా దేవునితో మాట్లాడే మాట ఏంటంటే, నీ ఉపవాసము నమ్మకమైనదై ఉండి ఆ ప్రిన్సిపల్స్ ప్రకారంగా ఎవరికీ తెలియకుండా ఒక్క వ్యక్తి ఉపవాసం ఉండి, ఆమేన్, అలాగే ఉపవాసం లోపల ప్రార్థన, విజ్ఞాపన, దేవునితో ఆ మంచి సంబంధాన్ని కలిగి ఉంటే అది ఒక్క పూట కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఆత్మ బలముతో తిరిగి లేవగలవు. ప్రైజ్ ది లార్డ్. మేమందరూ ఉపవాస ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. మా లీడర్ గారు మమ్మల్ని, కృపారావు గారు మమ్మల్ని ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లేవారు. మేము వెళ్ళేవాళ్ళం ఆ ప్రాంతాలకి. మేము ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మామూలుగా ఉండేవాళ్ళం, నవ్వుకుంటూ ఉండేవాళ్ళం, చక్కగా మాట్లాడుకునేవాళ్ళం, ఏదేదో మాట్లాడుకునేవాళ్ళం, ప్రక్క వాళ్ళతో కలిసి సరదాగా ఆ ప్రాంతానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ ప్రాంతం వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతాన్ని బాగా చూసుకునేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం కొద్దిసేపు. కానీ ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభము అంటే ఆ డిక్లేర్ చేయబడిందో మేము ప్రార్థనలోకి వెళ్ళిపోయేవాళ్ళం. 3 రోజుల వరకు తిరిగి మళ్ళీ ఎవరు మాట్లాడుకోవడం కానీ, అరుచుకోవడం కానీ, కేకలేయడం కానీ, నవ్వుకోవడం కానీ ఉండడానికి వీళ్ళేది. ఒకే ఒక థియరీ ఏంటంటే కంప్లీట్గా 3 రోజులు ప్రభుతోనే ఉండాలి, ఆత్మలోనే సంతోషించాలి, ఆత్మలోనే ఉండాలి, ఆత్మలో ఏడాలి, ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి అనేటువంటి మాట అదొక్కటేనమాట. ఆ సిద్ధాంతంలోనే ఉండాలి ఆ వ్యక్తి. మేము అలా ఉండేవాళ్ళం 3 రోజులు. ప్రార్థన అయిపోయిన తర్వాత రిటర్న్లో మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు వాతావరణం కంప్లీట్గా మారిపోయేది. వచ్చేటప్పుడు అదే బస్సులో వచ్చేవాళ్ళం, అదే వాతావరణం, పైనంతా లోకమంతా అలాగే ఉండేది, మనుషులందరూ బస్సులో ఉండేవారు. అప్పుడు మా పరిస్థితులు వేరుగా ఉండేవి. కానీ ఉపవాసం ఉన్న తర్వాత, ముగించిన తర్వాత తిరిగి మళ్ళా ఇంటికి వెళ్ళిపోతుంటున్నప్పుడు మనుషులందరిలో ముఖాలలో చాలా మార్పు ఉండేది. గ్లోరీ టు ద లార్డ్. మాటలు ఎవరితో కేకలేసుకోవడం కానీ, లేకపోతే నవ్వుకోవడం కానీ, గట్టిగా అరవడం కానీ ఉండేది కానీ, ఎవరి మటు ఉండేది కాదు. కానీ ఎవరి మటుకు వారే అలాగా ఆ బస్సులో ప్రయాణం చేస్తూ అలాగే ఉండి కళ్ళు మూసుకొని భాషలతో మాట్లాడుకుంటూ దేవుని స్తుతిస్తూ, కొంతమంది అయితే అక్కడ అలా కూర్చొని చేతులు జోడించి బస్సులోనే ఏడుస్తూ ఉండేవారు. ఆ బస్సులో ఆ దినాల్లో మాతో ప్రయాణం చేసేవారు. మమ్మల్ని ఎలా చూసేవారు, ఇట్లా బాబు ఏమైపోయింది, వీళ్ళకి ఏడుస్తున్నారు, వీళ్ళ తలగొలు చచ్చిపోయారా అని చెప్పేసి అనమాట. అప్పటికి ఒక ఆయన అడిగేశాడు, ఒక ప్రక్కనున్న ఆయన, ఏమిటి పాప అందరూ ఏడుస్తున్నారండి, ఎవరైనా సమాధి చేసి వచ్చారా అని చెప్పి. ఆయన అప్పుడు సాక్ష్యం చెప్పేవాడు, అయ్యా మేము ఏడవట్లేదు, మేము ఎవరు చనిపోలేదు సార్, మాకు మీరు ఇంకా యేసు ప్రభువుని నమ్మలేదు, అందుకే మేము ఏడుస్తున్నాం అనేవాడు. వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఆ మాత్రం కూడా. ఏడుపు, దుఃఖము, వేదన. ఈ ఆఖరి దినాల్లో దేవుడు అలాంటి వ్యక్తులు కావాలని ఆశపడుతున్నాడు. లక్షల మందిలో ప్రసంగం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కాదు దేవుడు ఆశపడేది. ఒక గుంపుని మంచిగా వాళ్ళకు ఉన్నటువంటి దైవ జ్ఞానంతో ఫలానా వ్యక్తిలాగా అని ఏవేవో ఫలానా వ్యక్తి అని ఎక్కడెక్కడో విషయాలు, హిస్టరీలో విషయాలు పట్టుకొచ్చి, ఇంకో విషయాలు పట్టుకొచ్చి చెప్పేటువంటి వారు కొద్ది కాలం మాత్రమే అలాగ మనుషుల్ని సంతోషపరచగలరు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థించి విజ్ఞాపన చేసే వాళ్ళు ఉంటారే, ప్రైజ్ ది లార్డ్, వారి జీవితంలో ఏనాటుకు ఎప్పటికీ కూడా వాళ్ళు దేనితోని కాంప్రమైజ్ కాలేరు. వారి యొక్క పని ఏంటంటే దేవుడు వారికి ఏం పని అప్పగిస్తే ఆ పని చేయడానికి మాత్రమే వారు నిర్ణయించబడిన వారు, దేవుని చేత నిర్ణయించబడిన వారు. అందుకు ఉపవాసము సీక్రెట్ ప్లేస్. ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ముగిస్తున్నాను ఈ సమయం లోపల. తిరిగి మళ్ళా తర్వాత భాగాన్ని మళ్ళీ మనం పరిశీలించేద్దాం. ఈ దినాన్ని నేను కేవలము 3 మాటలే నేను చెప్పగలిగాను. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. నువ్వు కానీ ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుంటే ప్లీజ్ ప్రభుతో ఒక మాట చెప్పు, దేవా ఉపవాసం ఉంటాను నాయన, నేను తండ్రి నా బిడ్డల కొరకు ఏడవడానికి, నా సంఘము కొరకు ఏడవడానికి, నా దేశం కొరకు ఏడవడానికి, ప్రభువా నా ఇరుగు పొరుగు వారి కొరకు ఏడవడానికి, ప్రభువా ఇంతవరకు నా కొరకు, నా సమస్యల కొరకు, నా డబ్బుల కొరకే ఏడ్చాను బాబు, నా బాధల కొరకే ఏడ్చాను. కానీ ఈ దినాన్ని ప్రభు ఉపవాసం ఉండి నేను వేరొక విషయంగా ఏడుస్తాను ప్రభు నాయన. ఆత్మల సంపాదన కొరకు ఏడుస్తాను బాబు నాయన. పరిచర్య చేస్తున్నటువంటి సేవకుల కొరకు ఏడుస్తాను ప్రభు నాయన. నా దేశం కొరకు నేను ఏడుస్తాను ప్రభు అనేటువంటి మాట నువ్వు నిర్ణయించుకొని ఉపవాసము చేయడానికి నువ్వు నిర్ణయించుకుంటే ఈ దినము నుండే దేవుని యొక్క అద్భుతమైన మహాశక్తి నీ మీదకి రావడానికి పంపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఆర్ యు రెడీ?
నువ్వు సిద్ధపడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ పక్షాన. ఆమేన్. ఒక్కరోజు ప్రయత్నించుద్దాం, ఒకసారి ఒక్కరోజు మనం ప్రయత్నం చేద్దాం, లేదా ఒక్క పూట. ఆమేన్. రోజంతా అక్కర్లేదు. మధ్యాహ్నం మీరు ఒకవేళ ఆఫ్టర్నూన్ లంచ్ అనేటువంటిది మీరు వద్దనుకున్నట్లయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం సాయంకాలం 4 గంటల వరకు డోంట్ గో ఎనీవేర్. 10 గంటలకి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకోండి. 10 గంటల ప్రభు దగ్గర కూర్చోండి. సాయంకాలం 4 గంటల వరకు వండర్ఫుల్ టైం, ప్రెషియస్ టైం. ఇంట్లో అందరికీ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పేయండి, మధ్యాహ్నం మీరు భోజనాలు వడ్డించుకొని తినండి, నేను మాత్రం సాయంకాలం 4 గంటల వరకు ప్రభుతో కూర్చుంటాను, ప్రభు దగ్గర ఉంటాను, ప్రభు దగ్గర ఏడుస్తాను, ప్రార్థన చేస్తాను అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి గట్టిగా నిర్ణయం తీసుకున్న సమయం లోపల ప్రభు దగ్గర ఉన్నట్లయితే ఆ రోజు నుంచే దేవుని యొక్క బలమైనటువంటి పరిశుద్ధాత్మ కార్యాలు నీ వెంట రావడం ప్రారంభిస్తాయి. అందుకని అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను, కృపాక్షేమములు నా వెంట వచ్చును. గ్లోరీ టు ద లార్డ్. వాటి వెనక అది నువ్వు పరిగెత్తక్కర్లేదు, వాటి కొరకు ప్రయాసపడక్కర్లేదు, వాటి కొరకు ప్లాన్స్ వేయక్కర్లేదు. కృప కొరకు, క్షేమం కొరకు నువ్వు ప్రయాసపడక్కర్లేదు. కేవలం ఎప్పుడైతే నీ జీవితంలో ఉపవాసాన్ని ప్రకటించి ప్రభు కొరకు నిలబడడానికి నిర్ణయించుకుంటావో, దేవుడు ఒక బలమైనటువంటి కార్యాన్ని చేయడానికి, నీ వెనుక కృపాక్షేమాలు రావడానికి దేవుడు పంపిస్తాడు. ఆమేన్. ఈ విషయంలో జ్ఞాపకం చేసుకుందాం. తిరిగి మళ్ళా శనివారపు దినాన్ని ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రభు జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో దేవుడు మిమ్మలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో ప్రభుతో ఒక మాట చెప్పు, దేవా నేను ఉపవాసం ఉంటాను ప్రభా నాయన, తిరిగి మళ్ళా ఉపవాస దినాలు నాకు కావాలి ప్రభా నాయన. ఒకానొకప్పుడు ఉపవాసాలు ఉండే వ్యక్తిని ప్రభా కోల్పోయాను. లేకపోతే ప్రభా నేను ఎప్పుడు ఉపవాసం ఉండలేదు నాయన, నాకు ఉపవాసము నేర్పించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతమైన రీతిగా దేవుడు మన పక్షాన్ని ఆయన కార్యం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా మీ నామము ఘనమైనది ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఉపవాసం యొక్క శక్తి ఎంత గొప్పది నాయన. మీరు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రభు అరణ్యంలో ప్రభు నాయన అపవాదిని ఎదిరించగలిగారు. కానీ తిరిగి వచ్చినప్పటికీ ఆత్మ బలముతో తిరిగి గలలేకి వచ్చినటువంటి మాట కనబడుతుంది నాయన. దేవ ఆఖరి దినాల్లో ప్రభా నాయన మీరు ఉపవాసం ఉండి ప్రార్థించి కన్నీటితో ఏడ్చి ప్రార్థించే వారి కొరకు మీరు కనిపెడుతున్నారు ప్రభా. విస్తారముగా నిలబడి బోధించేవారి కొరకు కాదు నాయన ప్రభా, విస్తారమైనటువంటి ఉపవాస ప్రార్థనలు చేసేవారి కొరకు మీరు కనిపెడుతున్నారు యేసయ్య. దేవా మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మీ కృపకు అప్పగించుకుంటున్నాం. మీ సహాయమును దయచేయి బాబు నాయన. ఎవరైతే ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నారో వారి జీవితాల్లో ప్రభు నాయన బలమైన కార్యాలు జరగడానికి ద స్పిరిట్ ఆఫ్ ఫాస్టింగ్ మై లార్డ్ గాడ్, ఉపవాస ప్రార్థన ఆత్మ ప్రభు నాయన బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ నామాన్ని మీరు మహింపరచుకున్నామని దీవించుమని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, రేపు మరలా తిరిగి ఆదివారపు దినాన్ని ఆరాధన మన చర్చిలో పెట్టడం జరుగుతూ ఉంది. పోయిన ఆదివారం ప్రభు కృపను బట్టి చాలామంది వచ్చారు. తిరిగి మళ్ళా మీరు కూడా ఒకవేళ ఇంతకాలం బట్టి ఆరాధనకు రాలేకపోయినట్లయితే ఆరాధనకు రండి. ఆ మందిరం లోపల చాలా చక్కగా అన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. చక్కగా అంతా బాగానే ఉన్నాయి. కనుక మీరు కూడా దయచేసి ఆరాధనకు వచ్చే ఆదివారం పూట ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క దీవెన పొందుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. అందరికీ వందనాలు.